వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అందరికీ నమస్కారం. నా పేరు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్, టీజీటీడీఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్, తెలంగాణ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్. ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు నా విజ్ఞప్తి, ప్రమోషన్ల ప్రక్రియ ఆల్రెడీ షురు అయినట్టుగా మొత్తం కూడా హర్రీబరీగా కనబడతా ఉంది రాష్ట్రం మొత్తం. అయితే ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులు ఆందోళనలు కనబడతా ఉన్నారు. ఎడక్వెసి పేరిట మా హక్కులు లాగిస్తా ఉన్నారని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి అడిగి ఉన్నారు. తెలంగాణ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ రేపు ఏదైతే సిఎన్డిఎస్సి అధికారులకు, అదేవిధంగా సెక్రటరీ గారికి అందరికీ ఒక వినతి పత్రం కూడా ఇవ్వబోతా ఉన్నాం. నేను చాలా క్లియర్గా కొన్ని అంశాలు పరిగణలోకి తీసుకోమని ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు, అదేవిధంగా తెలంగాణ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ జిల్లా కమిటీలకు నా విజ్ఞప్తి. వెరీ క్లియర్గా ఎక్కడ తప్పిదం జరుగుతుందనేది మన దగ్గర ఒక పరిపూర్ణమైనటువంటి రిపోర్టు డిఓల దగ్గర తీసేసుకోండి. ఎటువంటి క్వశ్చన్స్ మనము డిఓల దగ్గర రేజ్ చేయాలనే దాని మీద వెరీ క్లియర్గా నేను కొన్ని సూచనలు చేయదలుచుకున్నా. ఆ సూచనలు మీరు పరిగణలో తీసుకోవాలని చెప్పేసి నా మనవి. ఏది ఏమైనప్పటికీ మనల్ని ఎడక్వెసి పేరిట మోసం చేసేటటువంటి అవకాశాలు చాలా బలంగా కనబడతా ఉన్నాయి. ఎడక్వెసి అనే దానికి మనం వెరీ క్లియర్గా అంటే మహబూబాబాద్ జిల్లాలో 200 గవర్నమెంట్ ఏదైతే హై స్కూల్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్గా తీసుకుంటే 200 హై స్కూల్స్ ఉన్నాయి. అక్కడ 200 నుంచి పీజీహెచ్ఎంస్గా ప్రమోషన్ తీసుకోవాల్సింది ఎస్టీ నుంచి అయితే 20 మంది, ఎస్సీ నుంచి అయితే 30 మంది. ఎందుకు 100కు 15, 200కు 30. ఇక్కడ 100కు 10 ఎస్టీలు, 200కు 20. వెరీ క్లియర్. నేనేమంటున్నా అంటే ఇక్కడ ఒక మోసం జరిగే అవకాశాలు చాలా క్లియర్గా, మోసం చేసే అవకాశాలు చాలా క్లియర్గా కనబడతా ఉన్నాయి. జనరల్ కట్ ఆఫ్ డిసెంబర్ 31, 12, 2000 అని ఒకవేళ పీజీహెచ్ఎం కట్ ఆఫ్ ఉంటే ఆ కట్ ఆఫ్ లోపు ఎస్సీ అభ్యర్థి టీచర్స్ ఉన్నా, ఎస్టీ టీచర్స్ ఉన్నా వాళ్ళు జనరలే, వాళ్ళు మనకు లెక్కలోకి రారు. 2000 డిసెంబర్ 31 తర్వాత మనకు రావాల్సిన పోస్టులు 200కి ఎన్ని రావాలి మనకు? ఎందుకంటే హై స్కూల్స్ ఉన్నాయి 200, అంటే 200 నుంచి మనకు రావాల్సింది 20. ఎస్టీకి రావాల్సింది 20, ఎస్సీకి రావాల్సింది 30. అక్కడ వాళ్ళు ఆ 200 అంటే 2000కు కటాఫ్ ముందు కటాఫ్లో 10 మంది ఉంటే దీన్ని కలిపి 20 అని చెప్పేసి అనే మాట మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. వెరీ క్లియర్గా చూడండి. కట్ ఆఫ్ డేట్ కి లోపల ఏదైతే 2000కు లోపల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా జనరలే. మనకు ఇప్పుడు లీగల్ గా యాజ్ పర్ ఎడక్వెసీగా మనకు రావాల్సింది 200 పీజీహెచ్ఎం, 200 స్కూల్స్ కాబట్టి మనకు 200 పీజీహెచ్ఎంలో మనకు 20. ఒకవేళ 200 లోపు 2000 లోపు అక్కడ 10 ఉంటే మొత్తం ఎంత ఉండాలి? 30 ఉండాలి. వాళ్ళు జనరల్ కింద పోతారు, మన ఎడక్వెసీ కింద ఇక్కడ 20 వచ్చినాం. కాబట్టి ఈ మోసాన్ని మీరు చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. దీని విషయంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండండి, నిలదీయండి. కట్ ఆఫ్ డేట్ లోపల ఉన్నటువంటి ఎస్టీలు ఎంతమంది ఉన్నారు? జనరల్ కట్ ఆఫ్ డేట్ లోపల. తర్వాత మనకు ఎన్ని హై స్కూల్స్ ఉంటే అన్ని హై స్కూల్కు 10%. ఎన్ని హై స్కూల్స్ ఉన్నాయి మొత్తం జిల్లా మీద ఉన్న హై స్కూల్ని 10%, మొత్తం హై స్కూల్ మీద మనకు 15%. ఇది మనకు క్లియర్గా రావాల్సిన వాటా. ఇంకొక విషయం చాలా క్లియర్గా అడగాలి. డిఎస్సిలో ఫర్ ఎగ్జాంపుల్ 2000 డిఎస్సిలోనే మొత్తం పోస్టులు 100. అందులో ఎస్టీ నుంచి రిజర్వేషన్ రోస్టర్ల ద్వారా ఒక 10, అదేవిధంగా మెరిట్లో ఇంకొక 10 మంది, 20 మంది ఉద్యోగాలు పొందారు. కానీ ఆ స్కూల్ అసిస్టెంట్ ని పీజీహెచ్ఎం ప్రమోషన్ ఇస్తారు. ఎంత ఇస్తారు? 10% ఇస్తారు. మరి 10% అంటే 20 మందిలో ఎంతమంది పైకి పోతారంటే 10 మంది పోతారు, కేవలం 10 మంది పోతారు. మరి ఇక్కడ మెరిట్ లో ఉన్న వాళ్ళని ముందున్నారని చెప్పేసి అప్పుకు పంపించారు, అప్పర్ లేయర్కి. కానీ మరి వాళ్ళ రోస్టర్లో, వాళ్ళ ఎస్టీ రోస్టర్ అది, ఇక్కడ వెనకబడి అక్కడ ఇచ్చేసినాం అంటారు కదా, వాళ్ళు 15 మెరిట్ రోస్టర్లో ఉంటే ఆయన 8 దాంట్లో కూర్చోబెట్టి ఆ 15 రోస్టర్ ఎవరికి ఇవ్వాలి? ఆ రోస్టర్ని మోసం ఎందుకు చేస్తారు? అలాంటి మెరిట్ రోస్టర్లో కూడా అక్కడ ఆయన తగ్గ కేటగిరీ ఉన్నటువంటి తర్వాత వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే
వాళ్ళు వీళ్ళకంటే ముందే జనరల్లో వెళ్ళిపోతారు, జనరల్లో పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించండి. డిఎస్సి ఆ మెరిట్లో ఎవరైనా మన ఎస్టీస్ కానీ ఎస్సీస్ ఉన్నారా, ఆ మెరిట్ ఉన్న వాళ్ళని అక్కడ పంపిస్తే ఇంకొక మెరిట్లో ఉన్న వాడిని ఇంకో వెనుక నుంచి అక్కడ పెట్టేసేసి మనం ఆ జనరల్లో వెళ్ళిపోతే అవకాశాలు బెండుగా ఉంటాయి. కాబట్టి ఈ రెండు అంశాలు చాలా బలంగా లోతుగా మీరు అంతా కూడా రికార్డెడ్గా తీసేసుకొని రేపు పరిశీలించండి. అదేవిధంగా రేపు ఆ కట్ ఆఫ్ రోస్టర్ నుంచి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా స్టార్ట్ అవుతుంది, ఎవరికి ఏ రోస్టర్ ఇస్తారు, పిహెచ్సి కావచ్చు, ఎస్సీ ఎస్టీ రోస్టర్స్ కావచ్చు, మిగతా విషయాలు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని నా మనవి. నేను తెలంగాణ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ మొత్తం అన్ని జిల్లాల అధ్యక్ష జనరల్ సెక్రటరీకి, అదేవిధంగా రాష్ట్ర నాయకులకు నా విజ్ఞప్తి, చాలా అప్రమత్తంగా ఈ 2-3 రోజులు ఉండండి. అదేవిధంగా ఇవాళ ఏజెన్సీ ఏరియాలో చాలా బలమైనటువంటి చట్టాలు ఉన్నాయి. వెరీ క్లియర్గా బలమైన చట్టాలు. ఇవాళ ఇక్కడ ఈ చట్టం లోబడే అన్ని గవర్నమెంట్ సంక్షేమ పథకాలు, అదేవిధంగా ఇక్కడ చైర్మన్ పదవులు, అదేవిధంగా ఇక్కడ సర్పంచ్ పదవులు అన్ని కూడా ట్రైబల్స్కి ఇస్తా ఉన్నారు. మేము అంటా ఉన్నాము, హైకోర్టు తీర్పు కూడా చాలా బలంగా ఇచ్చింది. జీవో నెంబర్ 3 అనేది చాలా క్లియరు, అది చాలా లోబడి 1/70 యాక్ట్ పీసా చట్టము 5th 6th షెడ్యూల్కి లోబడి ఇచ్చినటువంటి చట్టం అని చెప్పేసి ఆ జీవో 3 కూడా చాలా బలంగా అది వాస్తవం అని చెప్పేసి ఇవ్వాల్సిందే, ఆ హక్కు వాళ్ళది అని చెప్పేసి ఇచ్చినటువంటి దాన్ని సుప్రీంకోర్టు కరోనా టైంలో కొట్టేసింది. ఇంద్రసహాని కేసు ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, 16ని బేస్ చేసుకుని అర్థం కాలే మాకు అసలు ఈ ఏదైతే ఈ చట్టాలు ఉన్నాయి, ఏజెన్సీ చట్టాలకు అసలు ఇంద్రసహాని బీసీ రిజర్వేషన్ కి సంబంధం ఏంటిది? 14 ఆర్టికల్ ఇదే, 15, 16 ఆర్టికల్